పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యగారు. థ్యాంక్స్ అమ్మా. ఈ మొక్క ఏంటమ్మా? ఇది అరుదుగా మొలిచే ఔషధ గుణాలున్న మొక్క అయ్యగారు. మీకోసమే తీసుకొచ్చాను. అవునా? థ్యాంక్స్ అమ్మా, చాలా బాగుందమ్మా. హ్యాపీ బర్త్డే టు యు సార్. ఈ సింధూరం నుదుడున ధరించి మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బాగుండాలని మన వాయుపుత్రుడైన ఆంజనేయుడికి దండం పెట్టుకొని వచ్చాను. తీసుకోండి సార్. థ్యాంక్ యూ చిట్టి. మార్కులు ఇటు పడతాయనుకుంటే అవసరం లేని వైపు పడుతున్నాయే. ఈరోజు చూడ్డం తప్ప ఏమీ చేసేటట్టు లేదు. ఇంకా నిషా రోజానే కాపాడాలి. ఓ, రెడీ అయిపోయారు అంకుల్? అవునమ్మా, రెడీ అయిపోయాను. ఓ 2 తీసుకున్నాను కూడా. ఇంక నువ్వు ఒక్కదానివే లేటు. హ్యాపీ బర్త్డే అంకుల్. మీకు ఫ్లవర్స్ అంటే ఇష్టమని ఫారిన్ ఫ్లవర్స్ మీకోసమని తెప్పించాను. ఓ థ్యాంక్స్ నిషా, ఐ లైక్ ఇట్. అయ్యో అంకుల్, స్మెల్ చూడండి అంకుల్, చాలా బాగుంటుంది. మీకు బాగా నచ్చుతుంది. అవునమ్మా, సరే. అయ్యో అయ్యో, హర్ష మావయ్య, ఏమైంది హర్ష? అంకుల్, హర్ష, డాడ్ ఏమైంది? హర్ష ఏమైంది? హర్ష నాన్న ఏమైంది? ఏమైంది నాన్న? మావయ్య, హర్ష బాబు గారికి ఎలర్జీ వచ్చినట్టుంది. కొన్ని వాసనలు వారికి పడవు. మావయ్య, త్వరగా డాక్టర్ని పిలవండి. అయ్యగారు, ఇది పీల్చండి అయ్యగారు. పీల్చండి అయ్యగారు. ఏం కాదు, పీల్చండి అయ్యగారు, తగ్గిపోతుంది. సరేమ్మా, ఇవ్వు. నార్మల్ అయిపోయారు అంకుల్. అసలు ఆయనకి అలా అవ్వటానికి కారణం నువ్వే కదా. ఎక్కడో ఫారెన్ నుంచి తెప్పించానని చెప్పి డబ్బా కొట్టుకోవడం కాదు. ముందు దిక్కుమాల వాసనలన్నీ బాబుగారికి పడతాయో లేదో తెలుసుకుని ఇవ్వడం నేర్చుకో.